ఈ రాశిలో శుక్రుడు గురుగ్రహ సంచారము, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవికేతువులు, చతుర్థ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో రాహువు. సహోదర సహోదరి వర్గంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పట్టు విడుపులతో ప్రవర్తించగలిగితే ప్రతికూల ప్రభావంలో కూడా అనుకూలమైన మార్పులను సొంతం చేసుకోగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి పేరు మీద లేదా సంతానం పేరు మీద కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని ఏర్పాట్లను చేసి పిల్లల్ని అందులో ఉంచి తద్వారా వాటిని మెయింటైన్ చేద్దాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఊహిస్తున్నటువంటి ఆశిస్తున్నటువంటి ఉద్యోగం కాక కాస్తంత టెంపరరీ ఉద్యోగాలతో కొంతకాలం సర్దుకునే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తల అవసరం. నిర్లక్ష్యం అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, పూలు పండ్లు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్ లో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఉత్తర పెట్టుబడి కింద కూడా ఆ ధనాన్ని నిల్వ చేసుకోగలుగుతారు. సంతానం పేరు మీద కొద్దిపాటి ధనాన్ని కలిసి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ప్రయాణాలలో కాస్తంత ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే ప్రయాణం చేసే ముందర శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత ప్రయాణం అవ్వండి. తద్వారా కార్యానుకూలత పెరుగుతుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి.